అసలు కరుప్పస్వామి ఎవరు? కరుప్పస్వామిని పూజించడం వల్ల ఏం జరుగుతుంది? కరుప్పస్వామికి మందును ప్రసాదంగా ఎందుకు పెడతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కరుప్పస్వామి గురించి చాలా మందికి భయం కూడా ఉంటుంది, భక్తి కూడా ఉంటుంది అని కూడా చెప్పచ్చు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు గ్రామాల్లో గ్రామ రక్షకుడిగా, న్యాయ దేవుడిగా, శక్తివంతంగా కాపాడేవాడు అని పిలుస్తారు. రాత్రి వేళల్లో గస్తీ కాస్తూ చెడును అడ్డుకునే దేవుడిగా ఆయన కథలు వినిపిస్తున్నాయి. కరుప్పస్వామి భక్తుణ్ణి కాపాడే దేవుడు, అబద్ధం చెప్పేవారిని శిక్షించే దేవుడు, రాత్రి వేళల్లో గుర్రం మీద గ్రామం చుట్టూ తిరుగుతాడని నమ్మే దేవుడు. ఆయన్నే కరుప్పస్వామి అంటారు. చీకటి రాత్రి, గ్రామం బయట చిన్న గుడి, చేతిలో పెద్ద కత్తి, ఎర్రటి కళ్ళతో నిలబడిన రూపం, చూసిన వాళ్ళకి భయం కలిగించే దేవుడు ఆయన. నిజమైన భక్తుడికి మాత్రం తండ్రిలా కాపాడుతాడని ప్రజల నమ్మకం. ఇప్పుడు పురాణాల ప్రకారం చెడు శక్తులు పెరిగిపోయినప్పుడు ప్రజలను రక్షించడానికి శివుడి ఆజ్ఞతో ఒక శక్తి అవతరించిందని చెబుతారు. అదే కరుప్పస్వామి అని చెప్పవచ్చు. కొన్ని కథల్లో ఆయనను లార్డ్ శివ యొక్క గణంగా చెబుతారు. మరికొన్ని కథల్లో అయ్యప్పన్ స్వామికి కాపలాదారుడిగా చెబుతారు. ఆయన చేతిలో కత్తి ఎందుకు ఉంటుందో తెలుసా? అది చెడును నరికివేయడానికి అని భక్తుల విశ్వాసం. ఒక్క మాటలో కరుప్పస్వామి ఎవరు అని అడిగితే చెప్పడానికి శివుడి యొక్క ఆజ్ఞతో ఒక శక్తి అవతరించిన రూపం కరుప్పస్వామి అని చెప్పవచ్చు. ఇప్పుడు కరుప్పస్వామిని పూజించడం ఎందుకు, పూజించడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా చెడు శక్తుల నుండి రక్షణ కలుగుతుంది. చాలా మంది ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు, భయాలు తగ్గాలని కరుప్పస్వామిని పూజిస్తారు. రెండవది న్యాయం కోసం. గ్రామాల్లో పాతకాలంలో తప్పుడు ప్రమాణాలు చేసిన వారికి కరుప్పస్వామి శిక్షిస్తాడని నమ్మకం ఉండేది అని చెప్పవచ్చు. మూడవది వ్యాపారం మరియు డబ్బు సమస్యలు. కొంతమంది వ్యాపారంలో అడ్డంకులు తొలగాలని ఆయనను ప్రార్థిస్తూ ఉంటారు. నాలుగవది దుష్ట దోషం తొలగడానికి, అంటే చిన్న పిల్లలకు లేదా ఇంటికి చెడు దృష్టి ఉందని అనిపించినప్పుడు ఆయనను పూజిస్తే మంచి విముక్తి కలుగుతుంది అని చెప్పవచ్చు. తర్వాత భయం తగ్గడానికి. రాత్రుళ్ళు భయాలు, చెడు కలలు, మానసిక ఆందోళన తగ్గుతాయని కొందరి విశ్వాసం. అందుకే గ్రామాల్లో ఊరు బయట కరుప్పస్వామి ఆలయాలు ఉంటాయి. ఎందుకు అంటే గ్రామాలను రక్షించడానికి ఆ కరుప్పస్వామి ఊరు బయట గుడిలో నిలువ ఉంటారు అని చెబుతూ ఉంటారు. కరుప్పస్వామిని పూజ చేస్తే భక్తులలో జరిగేది ఎక్కువ నమ్మకం ఏంటంటే ఇంట్లో ధైర్యం పెరుగుతుంది, శత్రువుల ప్రభావం నుంచి విముక్తి కలుగుతుంది, చెడు అలవాట్లకు దూరం అవుతారు, అబద్ధం చెప్పే వాళ్ళు బయటపడతారు, కుటుంబంలో రక్షణ కలుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని భక్తుల నమ్మకం ప్రకారం నిజాయితీగా పూజ చేసే వారికి కరుప్పస్వామి త్వరగా స్పందిస్తారని చెబుతుంటారు. ఇప్పుడు భయంకర విశ్వాసాలు మరియు గ్రామ దేవుడు కథలు ఏమి చెబుతున్నాయో చూద్దాం. కొన్ని గ్రామాల్లో ఇలా చెబుతారు: రాత్రి గుడి దగ్గర అబద్ధం మాట్లాడకూడదు, ప్రయాణం చేసి తప్పు చేస్తే శిక్ష తప్పనిసరిగా పడుతుంది, గుర్రం శబ్దం వినిపిస్తే స్వామి సంచరిస్తున్నారని అంటారు, ఆయన గుడిలోకి మద్యం తాగి వెళ్ళకూడదని పెద్దలు హెచ్చరిస్తారు. ఇవి ప్రజల విశ్వాసాలు మరియు జానపద కథలు అని చెప్పవచ్చు. ప్రాంతానుసారం భిన్నంగా ఉంటాయి అని కూడా చెప్పవచ్చు. కరుప్పస్వామిని ఎలా పూజిస్తే ఎలా ప్రసన్నమవుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కరుప్పస్వామికి నిమ్మకాయ దీపం వెలిగించడం, ఎర్ర పూలతో పూజ చేయడం, కొబ్బరికాయ కొట్టడం, గ్రామ దేవతలతో కలిసి పూజించడం, శనివారం లేదా అమావాస్య రోజుల్లో కరుప్పస్వామికి ప్రత్యేక పూజించడం వల్ల కరుప్పస్వామి త్వరగా ప్రసన్నం కలుగుతారు. ఇప్పుడు కరుప్పస్వామికి మద్యాన్ని ప్రసాదంగా ఎందుకు పెడతారో మనం చూద్దాం. కరుప్పస్వామికి కొన్ని ప్రాంతాల్లో మద్యం అంటే మందును నైవేద్యంగా పెట్టే ఆచరణ ఉంది. ఇది సాధారణ హిందూ దేవాలయాల్లో పూజలాగా కాకుండా గ్రామ దేవతల
భాషల సాంప్రదాయాలకు సంబంధించిన జానపద విశ్వాసం అని చెప్పవచ్చు. దీనికి ప్రజలు చెప్పే విశ్వాసం ఏంటంటే ఆయనను గ్రామ రక్షకుడిగా భావిస్తాము కనుక రాత్రింబవళ్ళు గ్రామాన్ని కాపాడే వీరుడిగా ఊహిస్తారు. యోధుడి స్వభావం ఉన్న దేవుడిగా భావించి మద్యం, మాంసం వంటి వాటిని కరుప్పస్వామికి సమర్పిస్తే ఇంకా త్వరగా కనికరిస్తారు అని నమ్మకం. పాతకాల గ్రామ సంస్కృతిలో వీరులకు ఇచ్చే గౌరవంలా దీనిని భావిస్తారు. కొన్ని కథల్లో ఆయన అడవుల్లో తిరిగే కాపలాదారుడిగా, చెడు శక్తులతో యుద్ధం చేసే దేవుడిగా వర్ణిస్తారు. అందుకే బలమైన నైవేద్యం ఇష్టమని భక్తులు నమ్ముతారు. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి కరుప్పస్వామి ఆలయంలో ఇలా చేయరు అని చెప్పవచ్చు. కొన్ని ప్రాంతాల సంస్కారం ద్వారా కరుప్పస్వామికి మద్యాన్ని సమర్పిస్తారు. చాలా మంది కేవలం కొబ్బరికాయ, నిమ్మకాయ దీపం, పూలతోనే పూజ చేస్తారు. మద్యం సమర్పించడం అనేది జానపద ఆచారం మాత్రమే, ప్రతి భక్తుడు తప్పనిసరిగా చేయవలసినది అని చెప్పవచ్చు. చాలా పెద్దలు కూడా ఇలా చెబుతారు. స్వామికి నిజమైన భక్తి ముఖ్యం, నైవేద్యం కాదు అని. ఒక్క మాటలో చెప్పాలి అంటే కరుప్పస్వామి అంటే భయం కాదు, నిజాయితీగా జీవించమనే హెచ్చరిక. చెడును వదిలి ధర్మం వైపు నడిస్తే ఆయన కాపాడుతాడు అని భక్తుల విశ్వాసం గట్టిగా చెబుతూ ఉంటారు. కరుప్పస్వామిని మీలో ఎంతమంది దర్శించుకున్నారు? కరుప్పస్వామిని పూజించడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఈయన శివుడి యొక్క ప్రతిరూపం, స్వరూపం. ఈయన్ని పూజించడం వల్ల మనకు మంచి మంచి ఫలితాలు కలుగుతాయి, మన కోరికలు త్వరగా నెరవేరుతాయి అని చెప్పవచ్చు. చెడు మార్గం నుంచి దూరం చేసి మంచి ఫలితాలు కలిగి మంచి మార్గాన్ని దగ్గర చేసేదే కరుప్పస్వామి. మనల్ని, మన గ్రామ ప్రజల్ని కాపాడుతూ ఉంటాడు ఆ కరుప్పస్వామి. కనుక దేవుడికి మద్యాన్ని కొంతమంది భక్తులు మాత్రమే సమర్పిస్తూ ఉంటారు. ఆయన్ని త్వరగా ప్రసన్నం చేసుకోవడానికి, మద్యం, మాంసం అనేది త్వరగా ప్రసన్నం చేసుకోవడానికి కరుప్పస్వామికి ప్రసాదంగా భావిస్తారు. మరి మీలో ఎంతమంది ఈ కరుప్పస్వామిని దర్శించుకున్నారు? మీ ఊరిలో కూడా ఇలా గ్రామ దేవతగా కరుప్పస్వామిని పూజిస్తుంటారా? మరి నా ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నిజంగా నా ఈ వీడియో నచ్చినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.